యా, ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారం. వినిపిస్తుందండి? క్లియర్ సార్, చెప్పండి. ఓకే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానివ్వండి, నేతలు కానివ్వండి, ఇవాళ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి ఇవన్నీ కూడా మరి వాళ్ళ వెనకాల పడి వెంటాడుతూ ఉన్నాయి. మనకు కూడా అరెస్ట్ తప్పదు అనే ఒక భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. అందులో బాగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు. ఇప్పుడు ఏంటంటే ఆయన మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మొన్న మధ్య ఒక పంపించారు మీడియాకు ఒక నోట్. నేనైతే కేసులకు భయపడే రకం కాదు, నేను దేనికి భయపడను, నేను తప్పు చేయలేదు అనేది. నిజంగా తప్పు చేయని మనిషి, భయపడని వ్యక్తి దాక్కోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మూడోసారి కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి క్వాడ్స్ తవ్వకాల్లో అక్రమంగా మరి దాదాపు ప్రభుత్వానికి 250 కోట్లు నష్టం కలిగించడం, అట్లాగే గిరిజనుల సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో మరి గిరిజనుల మీద దుర్భాషలాడి వాళ్ళని బెదిరించడం, అది ఒక SC/ST అట్రాసిటీ కేసు. ఇవన్నీ నిజంగా తప్పు చేయకపోతే ముందుకు వచ్చి ఆయన సరెండర్ అయ్యి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం అనేది ఉత్తమమైన పని. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతగా ప్రవర్తించాలి. ఇలా పారిపోతే ఎన్నాళ్ళు పారిపోతారు, ఎన్నాళ్ళు దాక్కుంటారు? అంటే ముందస్తు బెయిల్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ముందస్తు బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఇవాళ మన ముసి గారి ఇష్యూ కానివ్వండి, అంతకు ముందు మరి అరెస్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, చూస్తే కనుక అరెస్ట్ అయితే బెయిల్ రాదు, కాబట్టి ముందస్తు బెయిల్ తోటి ఎస్కేప్ అవ్వచ్చు అనే ఒక ఆలోచన విధానమే కనిపిస్తా ఉంది తప్పించి ఇంకోటి కాదండి. కాకపోతే ఒకటండి, ఇవాళ చూస్తే వైసీపీలో అనేక మంది ఇంకా ఉన్నారు లిస్ట్ లో, అవినీతి తిమింగలాలు అని. వీళ్ళంతా ఏంటంటే యథేచ్ఛగా మరి అధికారం దొరికింది, అధికారంలో ఉన్నాము, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఎవరికి తోచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మరి అట్లాగే మరి పేరు నాని గారు, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడ అవకాశం దొరికింది. ఈవెన్ పోలీస్ శాఖలో మనం చూసాం, మనం డిబేట్ లో నేను వెళ్ళాను, జాగిలాలకు వేసే మేత కూడా ఆహారాలలో కూడా కొట్టేశారంట. ఆడ కుక్కల పొట్టలు కొట్టి కూడా జేబులు నింపుకున్నారంటే మరి వైసీపీ నాయకత్వం ఎంత ఘోరాతి ఘోరంగా ఆ 5 ఏళ్ల కాలంలో పరిపాలించారు. ఇంకా 36 డిపార్ట్మెంట్లు కనుక చూస్తే ఆ 36 డిపార్ట్మెంట్స్ కనుక అనాలిసిస్ చేస్తే అనేకమైన బయటపడతాయండి, అనేకమైన బయటపడతాయి. దేన్ని వదలకుండా స్వాహా చేశారు, జేబులు నింపుకున్నారు. మరి ఇసుక, లిక్కర్, మరి వాటి గురించి ఏమైందో ఇవన్నీ మనం చెప్పుకోవడానికి బాగుంది, డిబేట్ లో చెప్పుకుంటున్నాము, అట్లాగే ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము, ఆవేదన వ్యక్తం చేస్తున్నాము, అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలి, శిక్షలు వేయాలి అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం తరపు నుంచి మరి సరైన చర్యలు అయితే కఠినమైన చర్యలు అయితే తీసుకోవట్లేదు అనేది నా ఉద్దేశం. చెప్తున్నారు కదా, మరి విచారణ చేస్తున్నామని వచ్చినప్పటి చూస్తున్నాను, ఆరోపణలు వస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, కొంతమంది యథేచ్ఛగా తిరుగుతున్నారు బెయిల్స్ మీద. ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, బహిరంగంగా వీడియోస్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరెవరు వచ్చారు, ఆ కార్యకర్తల పేర్లు ఉన్నాయి. ఎందుకనేంటి వాళ్ళ బాధ్యుల్ని, వాళ్ళని ఎవరు గుర్తుకెళ్ళిపోయారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ అవ్వలేదు? కారణం ఏంటి చెప్పండి. సో ఏంటంటే ఇప్పుడు ఇది కేవలం ఒక ప్రహసనం లాగా ముగియకూడదు అనేది. ఎందుకని ఆలస్యం జరుగుతోంది అనుకుంటున్నారు ఈ కేసుల విచారణలో? కొన్ని కేసుల్లో మీరేమనుకుంటున్నారు చెప్పండి. కొన్ని కేసుల్లో స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ని పుటప్ చేయలేకపోతారు పోలీసుల వైఫల్యం అంట. ఇప్పుడు జత్వానీ ఉందండి, జత్వానీ కేసు ఏమైందండి? జత్వానీలో పోలీసు వ్యవస్థ టోటల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. అంతకంటే పెద్ద కేసు ఏమైనా ఉంటుందా? అంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా అండి రాష్ట్రానికి? చెప్పండి. ఎక్కడో బొంబాయిలో ఉన్న ఆవిడ్ని, సినీ యాక్టర్ని తీసుకొచ్చి హింసించి ఆ తప్పుడు కేసులు పెట్టి, అట్లాగే అతను కుక్కల విద్యాసాగర్ ఏమయ్యాడండి? అతను ఏమైపోయాడు? కుక్కల విద్యాసాగర్, అతని మీద ఏమైంది కేసు? అతనే ఇక్కడ ఆద్యుడు దీనికి. సో నేను ఏమంటానంటే కఠినమైన శిక్షల్ని ఎస్టాబ్లిష్ చేయండి, కేసుని చేయమంటారు ప్రభుత్వాన్ని. సరైన సాక్ష్యాలు, ఆధారాలతోటి ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని విచారణకి కోర్టు ముందు హాజరుపరచండి. అప్పుడు సరైన శిక్షలు పడతాయి. వాళ్ళు చేసిన అన్యాయాలకి సరైన పనిష్మెంట్ దొరకకపోతే లాభమే ఉంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ధైర్యం కూడా అదే, మమ్మల్ని ఏం చేయలేరు,
మా మీద ఏం రాదు, మేము ఎలా తిరగచ్చు చక్కగా అనే ధైర్యం, ఆ ధైర్యంతో వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు. సో ఏంటంటే ఇప్పటికైనా ఏంటంటే పోలీసు వ్యవస్థ ఆ బలహీనతని, అలసత్వాన్ని వదిలేసి ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఇసుక దోపిడీ చేయలేదా? ఇసుక మీద దోపిడీ జరగలేదా? చెప్పండి. ప్రభుత్వం వచ్చే నాటికి దాదాపు 40,000 టన్నులు ఇసుక ఉందండి. దాని రికార్డ్స్ లో 20,000 తగ్గించారు. ఆ డబ్బంతా ఏమైంది? ఎవరు జేబులో లేదా? ఆ రికార్డ్స్ చేయడం పెద్ద కష్టం అండి. చెప్పండి. ప్రభుత్వ యంత్రాంగంలో ఏదైతే ఇదే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని ఉంటాయి, ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారు. శ్రీనివాస్ గారు చాలా విషయాల్లో బాజీ గారు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ సాక్ష్యాలు ఉన్నాయి. అసలు మీరు డిజిటలైజేషన్, ప్రపంచం అంతా డిజిటలైజేషన్, ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా మరి క్యూఆర్ కోడ్ పెట్టుకొని వ్యాపారం చేస్తుంటే, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, పద్ధతిగా, జాగ్రత్తగా ఇటుక మీద ఇటుక పెంచినట్టుగా మరి లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వం నిషేధిస్తానని చెప్పి మరి ప్రభుత్వం కొట్లు, షాపులు పెట్టి అక్కడ క్యాష్ తీసుకోవడం, క్యాష్ మాత్రమే తీసుకుంటాము, నో ఆన్లైన్ పేమెంట్స్ అని చెప్పి బ్రాండ్లు మార్చి మల్టీనేషనల్ బ్రాండ్స్ అని బ్యాన్ చేసి చక్కగా సొంత బ్రాండ్లని మరి డిస్టిలరీస్ లో తయారు చేయించుకుని మరి ముద్రలకు గుర్తుకోనని అమ్మారే. లారీలు డబ్బు వెళ్ళిందండి హైదరాబాద్, బెంగళూరు. ఇసుక డబ్బు కానీ, లిక్కర్ డబ్బు కానీ.